హాయ్ అండోయ్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు జాస్రిత స్ట్రీమ్ ఛానల్. ఈరోజు అయితే జాస్రితకి అన్నప్రాసన ఎలా జరిగిందో ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం రండి. తమ్నైల్లో చూసారు కదా, రామచిలుక చనిపోతే గుడి అయితే కట్టారు. అసలు ఈ గుడి ఎక్కడుంది, ఎందుకు గుడి కట్టారు, అండ్ గుడి అడ్రస్ ఏంటి, అలానే ఈ గుడిలోనే ఎందుకు అన్నప్రాసన చేస్తున్నాము, అండ్ అన్నప్రాసనలో పాప ఏమేమి పట్టుకుంది, ఇవన్నీ తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అండ్ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పాపకి మీ విషెస్ కూడా తెలియచేసేయండి. గుడి లోపలికి ఇలా ఎంటర్ అయిన వెంటనే ఎదురుగా మనకి వినాయకుల వారైతే ఉంటారు, పక్కనే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉంటాడండి. సో ఇద్దరికి కూడా నమస్కారం పెట్టుకుని కొంచెం పక్కకు వెళ్ళామంటే పక్కనే మనకి రామ మందిరం అయితే ఉంటుంది. రామ మందిరంలో అయితే రాముల వారు, సీతమ్మ, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి మొత్తం అందరూ కలిపి మనం ఇక్కడే దర్శనం చేసేసుకోవచ్చు. సో ఇది మనకి రామాలయం అలాగే శివాలయం కూడా అండి. సో పక్కనే మనకి శివుడు కూడా దర్శనం ఇచ్చేస్తాడు. సో ఇక్కడ మనకి అప్పుడే శివుడికి అభిషేకం చేసి పూలతో అలంకరణ అయితే చేశారనమాట. సో ఈ పక్కనే మనకి పార్వతీదేవి కూడా ఉంటుంది. సో మొత్తం ఈ గుడికి వచ్చామంటే శివుడి దర్శనం అయిపోతుంది, పార్వతీదేవి, రామాలయం, అలాగే నెక్స్ట్ పక్కనే మనకి సాయిబాబా కూడా ఉంటారు, ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటారు, మొత్తం అండి దుర్గాదేవి, అందరూ దేవుళ్ళు కూడా ఈ గుడికి వచ్చామంటే మనం ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఈ గుడిలోనే అన్నప్రాసన ఎందుకు చేస్తున్నాము అంటే ఈ గుడి మాకు చాలా దగ్గరగా ఉంటుంది అండ్ మాకు చాలా ఇష్టమైన గుడి కూడా. అండ్ మీకు తమ్నైల్లో చెప్పాం కదా, రామచిలుక చనిపోతే గుడి కట్టారని, అది ఇక్కడే అండి. సో రామచిలుక ఇక్కడ చనిపోయే ముందు వచ్చి ప్రదక్షిణలు చేస్తూ రాముల వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ చనిపోయిందంట. సో అందుకోసమే ఆ రామచిలుక గుర్తుగా ఇక్కడైతే మందిరం అయితే కట్టారండి. ఈ విషయం మనకి న్యూస్ ఛానల్లో కూడా వచ్చింది. సో దానికి సంబంధించిన క్లిప్ కూడా మీకు వేస్తాను, చూడండి. గుడేంది అనుకుంటాన్రా? అయితే ఈ చిలక గుడి ముచ్చట చెప్తాయి ఏనుండ్రి. విశాఖపట్నం ధర్మనగర్లా 6 ఏళ్ల కిందట ఓ చిలుక దేవుంతానికచ్చి రాములోరి పాదాలి కాడికచ్చి రసంతా చెప్పుకొని సామి కాళ్ళ కాడనే జీవమిడిచిందట. చూసారు కదండి, ఈ గుడి కోసం అయితే మనకి న్యూస్ ఛానల్లో కూడా అయితే వచ్చింది. కాకపోతే ఈ విషయం నాకు తెలియదు, ఈరోజు తెలిసింది. సో నాలా తెలియని వాళ్ళు ఎవరున్నా సరే అందరికీ తెలుస్తుందని వీడియోలో అయితే క్లియర్గా చెప్తున్నాము. సో ఈ గుడి అయితే తాడిచెట్లపాలెం సిగ్నల్ నుంచి లోపలికి వచ్చే రూట్లోనే ఉంటుందండి. అండ్ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఎవరైనా విజిట్ చేయలేని వాళ్ళు ఉంటే కనుక ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అంటే అన్ని రకాల పాపాలు తొలగిపోవడానికి అందరి దేవుళ్ళ దర్శనం అయితే మనకి ఇక్కడ జరిగిపోతుందన్నమాట. సో ఈరోజు అయితే మాత్రం ఈ వీడియోలో క్లియర్గా అయితే మీకు గుడి చూపించామని అనుకుంటున్నాము. సో బయటంతా చూసాక మేము లోపలికి వచ్చామండి. అంటే అన్నప్రాసనకి నాకు తెలిసి అన్నీ వరుసగా పెడతారు, కానీ ఇక్కడ పంతులు గారు ఏమన్నారంటే అన్నీ వరుసగా పెట్టొద్దు, ఇలా అక్కడక్కడ ఒక్కొక్కటి పెట్టమని చెప్పి గుడి లోపలే ఉండే భగవద్గీత, అలాగే రామాయణం, అలాగే గుడి లోపల ఉండే గంట అన్నీ కూడా మాకు ఇచ్చారనమాట. అంటే మేము ఇంటి దగ్గర నుంచి కొన్ని తెచ్చుకున్నాము. సో ఆయన ఇలా కాదమ్మా ఇంకా ఇవి కూడా పెట్టాలి అని ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. సో ఈ బొమ్మలు పెట్టాలి, కత్తెర పెట్టాలి, ఇవైతే మాకు తెలీదు, గుడి లోపల నుంచి గంట తెచ్చి పెట్టాలి ఇవన్నీ అని. సో అవన్నీ పంతులు గారే చెప్పారనమాట. అండ్ వరుసగా పెట్టొద్దు అని, ఇలా వేరువేరుగా వెండి, బంగారం, కత్తెర ఇవన్నీ కూడా ఉండాలి, వేరువేరుగా పెట్టాలి, పువ్వులు ఉండాలి, బుక్స్ ఉండాలి, అంటే నార్మల్ బుక్స్ ఉండాలి, భగవద్గీత, రామాయణం కూడా విడివిడిగా పెట్టాలి అని చెప్పి పెట్టారనమాట. సో మధ్యలో మేమైతే చేసిన పరవన్నం పెట్టాం, మధ్యలో పక్కనైతే గోల్డ్ పెట్టాము. సో ఇలా ర్యాండమ్గా అనమాట, డబ్బులు ఒక చోట, కత్తి ఒక చోట పెట్టి పాపనైతే అక్కడ విడిచిపెట్టాం అనమాట, వచ్చి పట్టుకుంటుందని. సో ఇక్కడ మేము పెట్టగానే ఏంటంటే దానికి అర్థం కాలేదు, ఏంటి అన్నీ ఎదురుగా పెట్టి పిలుస్తున్నారు అని, అది పక్క సైడ్కి వెళ్ళిపోవడానికి తిరిగేసింది. సో వెంటనే మా బావగారు వెళ్ళి దాన్ని స్ట్రైట్గా కూర్చోబెట్టారనమాట. అటు కాదమ్మా నీ రూట్ ఇటు అని చెప్పి. సో ఇక్కడ మా మేడంకి అర్థమైంది, సో ఇటు వెళ్ళాలి అని చెప్పి. సో రావడానికైతే రెడీ అయింది, ఒక 2-3 అడుగులేసి మళ్ళీ ఆగిపోయింది. ఏంటా అని చూస్తే అక్కడ దానికి ఏదో దొరికిందనమాట, అది తీసుకోవడానికి ట్రై చేస్తుంది, కానీ అది రావట్లేదు. సో అది వచ్చే వరకు నేను రాను అన్నట్టు దాన్నే ట్రై చేస్తుంది తీయడానికి. నువ్వు ఇటు రా, నువ్వు ఇటు ఇక్కడికి రా, ఇక్కడికి రా, నువ్వు సెంటర్లో రా.
నేను అనుకోనాను పువ్వులే. ఇంకోటి రా, ముందుకు రా. అది తీసేలా తీసేసి నోట్లో పెట్టాం. అక్కడ కూర్చోబెట్టే. మూడుసార్లంట. ब्राह्मणो वै सर्वा देवता देवजीर्वै धावितुं करति ता वै सर्वा वै देवता प्रीणाति पर्याप्त्यनन्तराय सर्वस्योमा भवति सर्वस्राष्ट्रमहद्भवति सर्वस्याप्यै सर्वस्य सर्वमेवाप्नोति सर्वं जैसनञ्जीव सर्वो वर्धमान् चक्रमो भवति शतमिशतं दीर्घमायुः शतमानं भवतीन्द्रिय आयुष्येन्द्रिये కూడా వదలదు, మళ్ళీ అక్కడ ఆగిపోతుంది. మెల్లదు ఆ చింతల దగ్గర ఉండిపోద్దేమో. అది వచ్చింది. అదా ప్లేటా అంత బాగుందమ్మా, అది కూడా పెట్టు. అలా వేసుకో మెడలోనా. చూస్తుంది మళ్ళీ ప్లేట్లో పెట్టండినా. అచ్చింతలు కొద్దిగా తీసే, అచ్చింతలు కొద్దిగా తీసే, కాలు గుచ్చుతుంది. వారిని ధర్మకో లెటర్ అనుకున్నా అక్కడ. ఇక్కడ
అలాగే అలాగే నీదే 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 అయిపోయి అలాగే ఓకే సరే సరే అలాగే అలాగే నీదేలే మా తెలుసు లాగేసావు మొత్తం అన్ని పరిసే అయిపోయి అయిపోయింది మా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.